తెలుగు చలనచిత్ర పరిశ్రమ దగ్గర పండగ వాతావరణంలో వచ్చే సినిమాల సందడి వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పాలి. మెయిన్‌గా పెద్ద పండగలు అంటే సంక్రాంతి, దసరా, దీపావళి వంటి రేసుల్లో సినిమాలు వచ్చి హిట్ అయితే వాటి లాంగ్ రన్ చాలా గట్టిగా ఉంటుంది. ఇక ఈ అన్నిటిలో కూడా సంక్రాంతి బరిలో వచ్చి హిట్ టాక్ పడితే మాత్రం అది భారీ వసూళ్లు అందిస్తుందని చెప్పాలి. ఇలా తెలుగు సినిమా దగ్గర ఎన్నో భారీ సినిమాలు రిలీజ్‌కి వచ్చి సంచలన విజయాలు సాధిస్తాయి. కాగా ఈ ఏడాది సంక్రాంతికి కూడా మన తెలుగు సినిమా నుంచి పలు సినిమాలు రిలీజ్‌కి వచ్చాయి. అయితే ఈ చిత్రాల్లో అన్నీ మన తెలుగు సినిమాలే ఉండడం విశేషం. తమిళ్ నుంచి ఎలాంటి సినిమాలు తెలుగులో లేకపోవడంతో ఈ సంక్రాంతికి పూర్తిగా తెలుగుదనంతో నిండిపోయింది. ఇలా మొదటిగా ఈ సంక్రాంతి రేస్‌లో గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' నటించిన ఎవైటెడ్ సినిమా 'గేమ్ చేంజర్'తో స్టార్ట్ చేయగా, ఈ సినిమా తర్వాత నందమూరి మాస్ గాడ్ బాలకృష్ణ నటించిన భారీ సినిమా 'డాకు మహారాజ్' వచ్చింది. ఇక ఈ 2 సినిమాల తర్వాత చివరి సినిమాగా విక్టరీ వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం'తో వచ్చారు. కాగా ఈ అన్ని సినిమాల్లో ఒక్కో దానికి ఒక్కో టాక్ పడింది. ఇప్పుడు థియేటర్స్‌లో 3 సినిమాలు రన్ అవుతుండగా, ఈ సినిమాలు 3 పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఏ ఓటీటీలలో రానున్నాయి అనేది చూద్దాం. మొదటిగా 'గేమ్ చేంజర్'నే చూస్తే ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ నెగటివిటీ వచ్చింది. అయితే ఈ నెగెటివ్‌లో కూడా సంక్రాంతి హాలిడేస్‌లో మినిమమ్ బుకింగ్స్ ఈ సినిమాకి దక్కుతున్నాయి. కానీ ఈ సినిమా చేసుకున్న బిజినెస్‌కి ఈ వసూళ్లు ఏమాత్రం చాలవు. దీనితో ఈ సినిమా ఈజీగా నెలలోపే ఓటీటీలో వచ్చేస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా హక్కులు ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా, అందులో 3 లేదా 4 వారాల్లో వచ్చేస్తుందని తెలుస్తుంది. 'దిల్ రాజు' సినిమాలకి ప్రైమ్ వీడియోస్‌కి ఒక అండర్‌స్టాండింగ్ ఉంది. సో 'గేమ్ చేంజర్'ని ఈ 3, 4 వారాల్లోనే ఆశించవచ్చు. ఇక నెక్స్ట్ కొల్లి బాబీ దర్శకత్వంలో తెరకెక్కించిన 'డాకు మహారాజ్' సినిమాని వరల్డ్ ఫేమస్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నారు. కాగా ఈ సినిమా కూడా కేవలం 28-30 రోజుల్లోపే వచ్చేస్తుంది. మరి నిర్మాత నాగవంశి తన సినిమాలకి నెల రోజులు చాలని, నెలలోపే ఓటీటీల్లో వచ్చినా తనకెలాంటి ఇబ్బంది లేదని చెప్పేశారు. సో ఇది కూడా నెలలో గ్యారంటీ అంటే ఫిబ్రవరి మధ్యలోనే వచ్చేస్తుంది. ఇక ఫైనల్‌గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎంటర్‌టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' కొంచెం అనుమానమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జీ5 సొంతం చేసుకోగా, ఈ సినిమా మాత్రం మిగతా వాటిలా నెలలోపు వచ్చే అవకాశాలు తక్కువ అని చెప్పవచ్చు. జీ5కి ఇచ్చే సినిమాలు దాదాపు నెల టైమ్‌లైన్‌లో రావడం లేదు. సో దీనికి మాత్రం సమయం పట్టొచ్చని చెప్పాలి. ఇంట్రెస్టింగ్‌గా ఇప్పుడు ఉన్న సంక్రాంతి సినిమాల్లో దీనికే మంచి హిట్ టాక్ వచ్చింది. సో థియేటర్స్‌లో ఈ సినిమా రన్ గట్టిగానే ఉంది. సో 'సంక్రాంతికి వస్తున్నాం' మాత్రం ఫిబ్రవరి 3వ వారం లేదా 4వ వారంలో రావచ్చని చెప్పొచ్చు. మీకు ఈ కంటెంట్ నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.